ఇక ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే కీర్తి సురేష్ చెప్పిన చోటుకి వెళ్ళింది. చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఒక హోటల్లో కూర్చొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కీర్తి ముఖంలో ఇంకా ఆందోళన, బాధ అలాగే కనిపిస్తూ ఉన్నాయి. సురేష్, నువ్వు మా వదిన గురించి చెప్పినప్పటి నుంచి నాకు అసలు నిద్ర పట్టట్లేదు. నిజానికి మీరు పేదవాళ్ళని తెలిసే నేను ఇన్నాళ్ళు నా ప్రేమను నీకు వ్యక్తం చేయడానికి భయపడ్డాను. ఎందుకంటే నీకు ఫోన్లోనే చెప్పాను కదా, మా ఇంట్లో మా అన్నయ్య పెళ్లి చేసుకున్న వదిన అంజలి కూడా ఒక అనాథ. తనకి ఆస్తిపాస్తులేమీ లేవు. సురేష్ ప్రశాంతంగా వింటూ తలూపాడు. పెద్ద కోడలికి ఆస్తి లేదని మా ఇంట్లో ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను కూడా ఒక పేదవాణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే ఇంట్లో ఇంకా చాలా సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే నేను ఏ విషయం నీకు చెప్పలేక మనసులోనే దాచేసుకున్నాను. కానీ అంతలా హింసించిన మా వదిన నా ప్రేమ కోసం ఇంత హెల్ప్ చేసిందని తెలిసిన తర్వాత నాకు అసలు మాటలే రావట్లేదు సురేష్. నేను చేసిన తప్పులకి ఇప్పుడు నా ముఖానామకి ఎలా చూపించగలను? ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను సురేష్. కీర్తి అలా తన తప్పు తెలుసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తుంటే సురేష్ ఓదార్పుగా నవ్వి మాట్లాడడం మొదలుపెట్టాడు. కీర్తి, నువ్వు వదిన గురించి తెలిసి ఇలాగే బాధపడతావని నాకు ముందే తెలుసు. కానీ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం కాలేజీలో చదువుకునే సమయంలో అయితే నిజంగానే మా కుటుంబం చాలా పేదరికలో ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి కీర్తి. మారిపోయావా అంటే? అవును, కాలేజీ అయిపోయాక నేను చాలా కష్టపడి డబ్బు సంపాదించడం మొదలెట్టాను. అక్కడి నుంచి మాకు చాలా ఆస్తులు కలిసి వచ్చాయి. మా నాన్నగారితో కలిసి ఒక పెద్ద వ్యాపారం కూడా స్టార్ట్ చేశాను. ఆ వ్యాపారంలో మాకు ఊహించిన విధంగా మంచి లాభాలు వచ్చాయి. ఆ డబ్బుతోనే ఇప్పుడు సిటీలో మంచి స్థలాలు కొన్నాను. ఇంట్లో కావాల్సినంత బంగారం ఉంది, సొంత ఇల్లుంది, ఊళ్ళో పొలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము పేదవాళ్ళమేం కాదు కీర్తి. కాబట్టి ఆస్తి పాస్తుల గురించి నువ్వు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. సురేష్ ఆ మాట చెప్పడంతో ఒక పక్క సంతోషంగా ఉన్న ముఖం దించుకొని, అదంతా సరే సురేష్, నువ్వు మంచి పొజిషన్లో ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ నా మనసు ఎందుకో ఇంకా చాలా బాధగా ఉంది. ఆస్తి విషయం పక్కన పెడితే అసలు మనుషుల విలువ తెలియకుండా మా వదిన విషయంలోనే నేను చాలా పెద్ద తప్పు చేశాను అని నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను సురేష్. సురేష్ ఆస్తులు ఉన్నవాడని తెలిసి కీర్తి భయం పోయినా వదిన అంజలికి తను చేసిన అన్యాయం గుర్తొచ్చి తీవ్ర పశ్చాత్తాపంతో రగిలిపోతోంది. కీర్తి, తప్పు చేయడం మనుషుల సహజం. కానీ ఆ తప్పును తెలుసుకుని బాధపడడం చాలా తక్కువ మందికి ఉంటుంది. మీ వదిన అంజలి ఎంత గొప్పదో నీకు అర్థమైంది కదా. తను నీ ప్రేమను గెలిపించి నీ జీవితంలో ఆనందాన్ని నింపాలనుకుంది. మరి నువ్వు కూడా ఆవిడ మనసు గెలుచుకోవాలి కదా. అవును సురేష్, కానీ నేను చేసిన పనులకి నాకైతే ఇంటికి వెళ్ళడానికి భయంగా ఉంది. భయం వద్దు కీర్తి, నువ్వు వెంటనే ఇంటికెళ్ళు. మీ వదినతో మీ మనసులో ఉన్న మాట చెప్పు. తప్పు తెలుసుకున్నానని చెప్పు. ఆవిడ నిన్ను గుండెలకు హత్తుకుంటుంది. ఆ తర్వాత మన పెళ్లి ముచ్చట ఇంట్లో మాట్లాడదాం, సరేనా? సరే సురేష్, నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను ఇప్పుడే ఇంటికెళ్తాను. నా వల్ల వదిన పడిన బాధలన్నిటికీ క్షమాపణ అడుగుతాను. కీర్తి సురేష్ దగ్గర సెలవు తీసుకుని చకచకా ఇంటికి బయలుదేరింది. మనసంతా వదిన గురించి ఆలోచనలే. ఇంటికి చేరుకునేసరికి అంజలి వంటింట్లో ఏదో పని చేసుకుంటూ కనిపించింది. కీర్తిని చూడగానే అంజలి ఎప్పట్లాగే కాస్త భయపడుతూ దూరంగా నిలబడింది. కీర్తి, వచ్చావా? ఏమైనా కావాలమ్మా? కాఫీ తీసుకురానా? వదినడిగిన ఆ పలకరింపు వినగానే కీర్తికి లోపల ఉన్న బంధం ఒక్కసారిగా తన్నుకొచ్చింది. ఏమాత్రం ఆలోచించకుండా పరుగు పరుగున వెళ్లి అంజలిని గట్టిగా కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టింది. అంజలి ఆశ్చర్యంతో స్తంభించిపోయింది. కీర్తి, ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా? నన్ను క్షమించొదినా, నేనొక రాక్షసిలాగా ప్రవర్తించాను. కాలేజీ రోజుల నుంచి లేనిపోని పొగరుతో నిన్ను అనాథ అనాథ అని, పేదదానివని ఎన్ని మాటలన్నాను వదినా. నా పెళ్లి విషయంలో కూడా నిన్ను ఎంతో అనుమానించాను. కానీ నువ్వు మాత్రం నా వెనుక నిలబడి నా ప్రేమను గెలిపించావు. సురేష్ నాకు అంతా చెప్పాడు వదినా. అయ్యో, అంతేనా కీర్తి? నువ్వు నా చిన్న ఆడపడుచువి, నా చెల్లెలివి. నువ్వు నన్నేమన్నా నేనెప్పుడు మనసులో ఏం పెట్టుకోలేదు. నీకు సురేష్ లాంటి మంచి వ్యక్తి దొరకడమే నాకు కావాలి. ఇంతలో హాల్లోకొచ్చిన అత్తయ్య శాంతమ్మ, మావయ్య రాఘవయ్య ఇద్దరు
కోడలు కూతురు కౌగిలించుకుని ఏడవడం చూసి ఆశ్చర్యపోయారు. కోడలు కూతురు అలా ఒకరినొకరు కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటే చూసి శాంతమ్మ రాఘవయ్య గారు కంగారుగా వంటింటి వైపొచ్చారు. ఎప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకుని వీళ్ళిద్దరూ ఇలా ఉండడం వాళ్లకు నమ్మశక్యంగా కాలేదు. ఏమైంది కీర్తి? ఏంటిది? అసలు నా కళ్ళు నేను నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు వదిన మీద అరుస్తూ ఉండేదానివి, ఈరోజు ఏకంగా కౌగిలించుకుని ఏడుస్తున్నావు. ఏమైందమ్మా నీకు? అవునమ్మా కీర్తి, అసలేం జరిగింది? అంజలి, నువ్వేమైనా అన్నావా తల్లి దీన్ని? లేదు నాన్న, వదిన నన్నేమీ అనలేదు. నేనే ఇన్నాళ్ళు కళ్ళ మూసుకొని పోయి వదినను అనరాని మాటలు అన్నాను. కాని వదిన మనసు ఎంత గొప్పదో నాకు ఈ రోజే తెలిసింది నాన్న. నన్ను క్షమించొదినా అని అడగడానికి ఇలా వచ్చాను. అత్తయ్య, మావయ్య, మీరేం కంగారు పడకండి. కీర్తి నా మీద ఉన్న కోపాన్ని మర్చిపోయి నన్ను వదినగా ఒప్పుకుంది. అంతకంటే నాకేం కావాలి చెప్పండి? అబ్బా, ఎంత మంచి మాట చెప్పావే అంజలి. నా కూతురు ఎప్పటికైనా మారుతుందని నేను అనుకున్నాను. ఈ రోజు నా కోరిక నెరవేరింది తల్లి. ఇప్పటికైనా నీ పొగురు దిగి వదిన విలువ తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. సరే సరే, గొడవలన్నీ అయిపోయాయి కదా, ఇక ఏడుపులు ఆపేసి అసలు విషయం చెప్పమ్మా కీర్తి. నిన్న రాత్రి నుంచి నీ ముఖంలో ఏదో కంగారు కనిపిస్తోంది. ఇప్పుడేమో ఏడుస్తూ వచ్చో, దీని వెనక ఏదో పెద్ద కథే ఉన్నట్టుందే. నాన్న అలా అడిగేసరికి కీర్తి ఒక్కసారిగా సిగ్గుపడుతూ తలదించుకుంది. అది చూసి అంజలి మెల్లగా నవ్వుకుంటూ మామయ్య గారి దగ్గరికి వచ్చింది. ఆ కథేంటో నేను చెప్తాను మామయ్య. మన కీర్తి కాలేజీ రోజుల నుంచి సురేష్ అనే అబ్బాయిని ప్రాణంగా ప్రేమిస్తోంది. ఆ అబ్బాయి కూడా మన కీర్తి కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాడు. ఇప్పుడు ఆ సురేష్ మంచి వ్యాపారం చేస్తూ ఆస్తిపాస్తులు సంపాదించి లైఫ్ లో బాగా సెటిల్ అయ్యాడు మామయ్య. అవునా అంజలి? అవునత్తయ్య, ఆ సురేష్ ఎవరో కాదు, మన కీర్తికి పర్ఫెక్ట్ మ్యాచ్. వీళ్ళిద్దరి పెళ్లి జరిపించడమే ఇక మన బాధ్యత మావయ్య. అవునా కీర్తి, అంజలి చెప్తున్నది నిజమేనమ్మా? నీకు సురేష్ అంటే ఇష్టమేనా? అవునన్నా, నాకిష్టమే. ఇంకేంటమ్మా, మన పెద్ద కోడలు అంజలి స్వయంగా సంబంధం తీసుకొచ్చిందంటే అది 100% కరెక్ట్ గానే ఉంటుంది. రేపే ఆ సురేష్ వాళ్ళ పెద్దల్ని మన ఇంటికి రమ్మను, మాట్లాడి పెళ్లి ముహూర్తాలు పెట్టిచ్చేద్దాం. అలా అంజలి చూపించిన ఓర్పు, చేసిన సహాయం వల్ల కీర్తి మనసు పూర్తిగా పారిపోయింది. ఇంట్లో ఆడపడుచు పగపోయి ప్రేమానురాగాలు వెళ్లి విరిశాయి. కీర్తి సురేష్ పెళ్లికి అంతా సిద్ధమైంది. అనుకున్నట్లుగానే కీర్తి సురేష్ల పెళ్లి పెద్దల సమక్షంలో ఎంతో వైభవంగా ఘనంగా జరిగింది. మంగళ వాయిద్యాల మధ్య సురేష్ కీర్తి మెడలో 3 ముళ్ళు వేశాడు. పెళ్లయ్యాక అప్పగింతల సమయం వచ్చేసరికి పెళ్లి పందిరంతా ఒక రకమైన సెంటిమెంట్ వాతావరణం అలుముకుంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో పక్కనే ఉన్న కాంతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా మెల్లగా అంజలి దగ్గరికి వచ్చింది. చూసావు అంజలమ్మ, భగవంతుడి లీల ఎంత గొప్పదో. ఒకప్పుడు నిన్ను ఇంట్లో అడుగు పెట్టనని ఏడిచిన పిల్ల ఈ రోజు నీ చేతుల మీదుగానే పెళ్లి చేసుకుని అత్తారింటికెళ్తోంది. ఇదంతా కేవలం నీ ఓర్పు, నీ మంచితనం వల్లే సాధ్యమైందమ్మా. నీ కడుపు చల్లగా ఉండాలి తల్లి. కీర్తమ్మ గారికి వదిన రూపంలో ఒక్క అన్న తల్లే దొరికింది. ఆ విషయం ఈరోజు ఆ ఆడపిల్ల కూడా అర్థమైందమ్మా. ఆ మాటలకు అంజలి చిన్న చిరునవ్వు నవ్వి, అంతా శుభమే జరిగిందిలే కాంతమ్మ అని అనుకుంటూ కొంత సమయం తర్వాత అప్పగింతల పాటలు మొదలవగానే కీర్తి ఏడుస్తూ అంజలిని గట్టిగా పట్టుకుంటుంది. అంజలి కూడా కన్నీళ్లప్పుకుంటూ కీర్తి తల నిమిరింది. ఏడవకమ్మా కీర్తి, కళ్ళల్లో నీళ్లు పెట్టుకోకు. ఇన్నాళ్ళు నువ్వు ఇంటికి ఒక మహారాణిలా ఉన్నావు. ఇప్పుడు సురేష్ చేతిలో నీ చేయి పడింది. తను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు. కాలేజీ రోజులు జరిగినవన్నీ మనిద్దరి మధ్య ఒక చిన్న అలక అనుకుందాం. వాటన్నిటినీ ఇక్కడే వదిలేసి నీ కొత్త జీవితంలోకి సంతోషంగా అడుగుపెట్టు. నీకు ఏ కష్టం వచ్చినా నీ వెనుక నీ అన్నయ్య, ఈ వదిన ఎప్పుడు ఉంటారు, సరేనా? నన్ను క్షమించు వదినా. నా చిన్నతనం వల్ల నిన్ను ఎన్నో మాటలన్నాను, కానీ నువ్వు మాత్రం నా జీవితానికి వెలుగు చూపించావు. ఈ జన్మకి నువ్వు నా వదినగా రావడం నా అదృష్టం వదినా. నా అన్నయ్యను, ఈ ఇల్లాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. వదిన దగ్గర వీడ్కోలు తీసుకొని కీర్తి ఏడుస్తూ తన తల్లి శాంతమ్మ తండ్రి రాఘవయ్యల దగ్గరకు వచ్చింది. కూతుర్ని చూడగానే రాఘవయ్య గారి కళ్ళలో నుంచి కన్నీళ్లు ధారలుగా కారాయి. అమ్మా కీర్తి, పుట్టినప్పటి నుంచి నిన్ను గుండెల్లో పెట్టుకొని పెంచానమ్మా. ఎప్పుడూ నిన్ను ఒక్క మాట కూడా అనలేదు.
అలాంటిది ఈ రోజు నువ్వు మమ్మల్ని వదిలి వేరే ఇంటికి వెళ్తుంటే నాకు ప్రాణం పోతున్నట్లుందమ్మా. సురేష్ చాలా మంచివాడు. వాళ్ళ ఇంట్లో నువ్వు చాలా సంతోషంగా ఉండాలి తల్లి. ఏ లోటు రాకుండా చూసుకో. కీర్తి, ఈ నాలో నువ్వు అల్లరి చేసినా కోపడినా ఈ ఇల్లంతా నీ అరుపులతో కలకలలాడేదమ్మా. రేపటి నుంచి నువ్వు లేని ఈ ఇల్లు మాకు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు తల్లి. అత్తారింట్లో అందరితో మర్యాదగా ఉండు. నీ వదిన అంజలిని చూసి ఎంతో కొంత మంచి నేర్చుకున్నావు కదా, అలాగే ఆ ఇంట్లో కూడా మంచి పెన్ను తెచ్చుకోవాలమ్మా. నాన్న, అమ్మా, మీరేడవకండి ప్లీజ్. మీ కన్నీళ్లు చూస్తుంటే నేను అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. నన్ను ఇంత గొప్పగా పెంచినందుకు మీకెప్పటికీ రుణపడుంటాను. నేనెక్కడున్నా మీ కూతురుగానే ఉంటాను. అత్తగారింటికి మంచి పేరు తెస్తాను. అంజలి వదిన ఉంది కదా నాన్న, మిమ్మల్ని నాకంటే బాగా చూసుకుంటుంది. మీరేమీ బెంగ పెట్టుకోకండి. అలా కీర్తి ఏడుస్తూ అందరికీ వీడ్కోలు చెప్పి కన్నీళ్లతోనే సురేష్తో కలిసి కారెక్కి అత్తారింటికి ప్రయాణమైంది. సురేష్ ఇంటికి చేరుకున్న కీర్తి తన కుడికాలు పెట్టి ఆ ఇంట్లో కొత్త కోడలిగా అడుగుపెట్టింది. పాత పొగరును, అహంకారాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఒక బాధ్యత గల కోడలిగా మారిపోయింది. భర్త సురేష్ ప్రేమను పొందుతూ అతన్ని ఎంతో సంతోషంగా ఉండడమే కాకుండా తన అత్తమామలను కన్న తండ్రుల కంటే మిన్నగా ఎంతో ఆప్యాయంగా చూసుకోవడం మొదలుపెట్టింది. అంజలి వదిన చూపించిన మంచితనమే కీర్తి జీవితాన్ని ఇంత అందంగా మార్చేసింది. అబ్బాపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ ఊరిలో శాంతమ్మ అంటే తెలియని వారే లేరు. ఎండాకాలం వచ్చిందంటే చాలు, శాంతమ్మ ఇంటి దగ్గర హడావిడి మామూలుగా ఉండదు. ఆమె చేసే అప్పడాలు, వడియాలు చుట్టుపక్కల గ్రామాల్లోనే కాకుండా పట్టణంలోని పెద్ద పెద్ద షాపుల్లో కూడా చాలా ఫేమస్. అంతటి పేరున్న శాంతమ్మ ఇంటికి అంజలి కోడలిగా అడుగుపెట్టింది. పెళ్ళయి ఇంట్లోకి రాగానే అంజలికి అంత వింతగా అనిపించింది. ఇల్లంతా పెద్ద పెద్ద గిన్నెలు, పిండి డబ్బాలు, ఎండబెట్టిన అప్పడాలు, చాటలతో నిండిపోయింది. పనివాళ్లు అటు ఇటు తిరుగుతూ హడావిడి చూస్తున్నారు. అది చూసి అంజలి ముఖం ముడుచుకుంది. రాత్రి గదిలోకి వెళ్ళగానే అంజలి తన భర్త అరుణ్తో, ఏవండి, ఏంటి ఇక్కడ అప్పడాల వ్యాపారం చేస్తారా ఏంటి? మీ అమ్మగారికి ఊర్లో పేరుందని చెప్పారు, కానీ ఇలా అప్పడాలు అమ్ముతారని నాకు తెలీదే. దీనికి బదులు వేరే ఏదైనా మంచి గౌరవప్రదమైన వ్యాపారం దొరకలేదా? ఏమైంది అంజలి ఆ వ్యాపారానికి? అప్పడాల వ్యాపారం వల్లే మా అమ్మ ఇంత పేరు తెచ్చుకుంది. అయినా నువ్వు కూడా సాంబార్లో అప్పడాలు అంచుకునే కదా తింటావు. మన పెళ్లి విందులో చూశాను. అప్పులేని తక్కువ తినం ఇప్పుడెందుకు? అయ్యో, తినడం వేరండి, కానీ ఇల్లంతా ఇలా అప్పడాల వాసన రావడం ఏంటి? చూసారా ఎంత గలీజ్గా అనిపిస్తోందో? పిండి చల్లడం, ఆ వాసనలు నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు కొత్తగా ఇంటికి వచ్చావు కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత అన్ని సర్దుకుంటాయిలే, అలవాటైపోతుందిలే అంజలి. అరుణ్ సర్ది చెప్పి పడుకున్నాడు. కాని అంజలి మనసులో మాత్రం అసహనం తగ్గలేదు. ఎంతైనా ఇదొక మామూలు పల్లెటూరు వ్యాపారం. మంచి వ్యాపారాలు దొరకనట్టు ఏంటిది? అసలు నేనేం చదువుకున్నాను? ఇక్కడికొచ్చి అప్పడాల మధ్య ఉండడమేంటి? ఎలాగైనా దీన్ని ఆపేయాలి లేదా మార్చాలి. మరుసటి రోజు ఉదయాన్నే శాంతమ్మ పిండి కలుపుతూ ఉండగా మావయ్య రంగయ్య గారు లెక్కలు చూస్తున్నారు. అది చూసి అంజలి ఏం మాట్లాడకుండా ముఖం తిప్పుకొని లోపలికెళ్ళిపోయింది. అది చూసి రంగయ్య ఆశ్చర్యపోయి శాంతమ్మతో ఇలా అన్నాడు, ఏమిటే కోడలు మొహం అలా ఉంది? మనల్ని చూడగానే మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు చాలా పనుంది, తర్వాత మాట్లాడతానులే అని భర్తతో చెప్పి, అమ్మా అంజలి, వంట కార్యక్రమాలంతా చూడమ్మా, నేను ఈ పనిలో ఉన్నాను అని గట్టిగా పిలిచింది. అంజలి సరే అత్తయ్యా అంటూ గట్టిగానే సమాధానం చెప్పింది. ఆ తర్వాత తను వంట పని చేసుకుంటూ ఉండగా పనివాళ్లు అక్కడ కూడా తిరుగుతూ అప్పడాలు చేస్తూ ఉన్నారు. ఇంతలోనే అరుణ్ అక్కడికి వచ్చాడు. అంజలి, ఇదిగో నీకేదో పోస్ట్ వచ్చింది, పోస్ట్ మ్యాన్ ఇచ్చెళ్ళాడు అని ఉత్తరమిచ్చాడు. అంజలి దాన్ని తెరిచి చూడగానే చాలా సంతోషపడుతూ, ఏవండి, నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, వర్క్ ఫ్రం హోమ్ చేయొచ్చు అని చెప్పింది. అందుకు అరుణ్ చాలా సంతోషపడుతూ, మంచిదే కదా. అదే విషయం అత్తమామ కూడా అంజలి చెప్పింది. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. ఇక ప్రతిరోజు అంజలి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు అత్తగారు అంజలి దగ్గరికి వచ్చింది. అమ్మా, ఈరోజు శనివారం కదా, నువ్వు ఫ్రీగానే ఉంటావుగా, పనాళ్ళు ఈరోజు ఎవ్వరు రాలేదు, కొంచెం నాకు మార్కెట్ దాకా తోడస్తావా? వస్తానత్తయ్యా
అని కఠినంగా చెప్పింది. మనసులో ఇప్పుడు రాకపోతే నన్ను ఎన్ని మాటలంటారో ఏమో, అందుకే వెళ్ళక తప్పడం లేదు అనుకుని ఆ అత్తగారితో వెళ్ళింది. కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళగానే అక్కడున్న సుబ్బయ్య శాంతమ్మతో మాట్లాడాడు. ఏంటమ్మా శాంతమ్మ గారు, మీ కోడలా? పెళ్లిలో చూశాను, చాలా బాగుంది. ఇంకెందుకు, మీ కోడలు కూడా మీకు సహాయంగా వచ్చింది కదా. చిన్నగా వ్యాపారంలో బెలకూలు నేర్పిస్తే మీకు చేదోడు వాదోడుగా ఉంటుందిగా. ఆ మాట వినగానే అంజలికి చాలా కోపం వచ్చింది. మనసులో ముష్టి వ్యాపారం గురించి మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి, అసలు నేను చదువుకుందేంటి, ఇతను మాట్లాడేదేంటి అని కోపంగా అనుకుంది. ఎందుకండి ఈ వ్యాపారాలు? తను బాగా చదువుకున్న అమ్మాయి, తన ఉద్యోగం చేస్తోంది, నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తోంది. నచ్చింది చేసుకోవడంలో ఎవరికైనా ఆనందం ఉంటుంది కదా, అలాగే నా కోడలకు నచ్చింది చేసుకోవడమే నాకు ఆనందం. మీకు కొంచెం త్వరగా సరుకులు ఇస్తే వెళ్తానండి, చాలా పనులున్నాయి. ఆ మాట వినగానే అంజలి చాలా ఆశ్చర్యపోయి, ఏంటి మా అత్తయ్య ఇలా అంటున్నారు, అసలు నా మీద ఒక్క మాట కూడా పడినివ్వలేదు, భలే విచిత్రంగా ఉందే అని అనుకుంది. నేనేదో మాట వరుస కన్నాలేమ్మా. 30,000 రూపాయలు ఏం కబురు? ఆ డబ్బును మీరు ఒక్క రోజులో సంపాదిస్తారు. అంత పెద్ద వ్యాపారం మీది. ఆ మాట వినగానే అంజలి ఆశ్చర్యపోయింది. ఏంటి, ఒక్క రోజులో 30,000 రూపాయలు సంపాదిస్తారా? దీని గురించి ఏదో తెలుసుకోవాలి అని అనుకుంది. ఇంటికెళ్ళిన తర్వాత అంజలి అత్తగారిని అడిగింది. అత్తయ్య, మన వ్యాపారంలో అంత లాభాలొస్తాయా? ఇందాక ఆ వ్యక్తి అన్నాడు కదా 30,000 ఒక్కరోజుకొస్తాయని, అది నిజమేనా? నిజమేనమ్మా, రోజుకి మనం 50,000 కూడా సంపాదిస్తాం. 30,000 నుంచి 1,00,000 రూపాయల దాకా డబ్బులు వస్తాయి. చుట్టుపక్కల గ్రామాల్లో మనకు మంచి పేరుందమ్మా. ఇక్కడ అప్పడాలు తీసుకెళ్లే పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు బ్రాండ్తోనే నడిపిస్తున్నారు. దాని నుంచి కూడా మనకి లాభం వస్తుంది. వాళ్ళ బ్రాండ్ నేమ్ వేయించుకున్నందుకు మనకి నెలకి 35 లక్షలు దాకిస్తారు. అంజలి ఆశ్చర్యపోయింది. మనసులో ఈ ఉద్యోగం చేయడం కంటే అత్తగారితో వ్యాపారం చేయడమే గొప్పలాగుంది అని అనుకుంది. అత్తయ్య, ఒకవేళ నేను ఉద్యోగం మానేసి మీ దగ్గరుంటే నాకు నెలకి 1,00,000 రూపాయలు ఇస్తారా? పిచ్చిదానా, అసలు వ్యాపారమే నీదే. నువ్వు నా కింద పని చేయాల్సిన కర్మ ఏంటి? అందరం కలిసే కదా పని చేసుకుంటుంది. నేను చేస్తే ఒకటి, నువ్వు చేస్తే ఒకటా? కావాలంటే లావాదేవీలు మొత్తం నువ్వే చూసుకో. ఇదిగో ఇంటి తాళాలు అంటూ తాళాల గుత్తిని అంజలి చేతిలో పెట్టింది. అది చూడగానే అంజలి కంటనీరు పెట్టుకుంది. తన అత్తగారి గొప్ప మనసును అర్థం చేసుకుని ఆమెను హత్తుకుంది. అత్తయ్య, నన్ను క్షమించండి. నేను ఈ వ్యాపారం గురించి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడుకున్నాను. కానీ మీ మనసు ఈ వ్యాపారం లాభాలు తెలుసుకున్న తర్వాత నేనెంత తప్పు చేశానో అర్థమవుతుంది అంటూ అప్పటి వరకు తన మనసులో ఉన్న అసహనాన్ని, తక్కువగా మాట్లాడిన విషయాలన్నీ ఏడుస్తూ చెప్పేసింది. ఆ మాటలు విన్న శాంతమ్మ అంజలిని దగ్గరికి తీసుకుంది. ఎందుకలా అనుకోవడమమ్మా? చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా వ్యాపారం వ్యాపారమే. వ్యాపారస్తులు లేకపోతే మనకు అవసరమైనవి చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏమైందిలే గాని, నువ్వు నీ ఉద్యోగం చేసుకుంటూనే ఈ వ్యాపారం కూడా చేసుకో, ఇబ్బంది ఏమీ లేదు. నీ ఉద్యోగంలో వచ్చే డబ్బులు మీ అమ్మగారింటికి పంపించు. వ్యాపారంలో వచ్చే లాభాలతో ఇంటి ఖర్చులు, ఎవరికేం కావాలో అన్నీ నువ్వే చూసుకోమ్మా. అత్తగారి మాటలకు అంజలి మరింత సంతోషపడిపోయింది. ఇంత గొప్ప మనసున్న అత్తగారు దొరకడం నా అదృష్టం అనుకుంది. వెంటనే తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పింది. నిజంగానే మీ అత్తగారు చాలా మంచివాళ్ళమ్మా. నీకో విషయం చెప్పాలి. పెళ్లి సమయంలో మీ మామయ్య గారు కట్టం చాలా అడిగారు. మా దగ్గర అంత డబ్బు లేక చాలా బాధపడ్డాం. మంచి సంబంధం వదులుకోవడం ఇష్టం లేక అప్పు చేద్దాం అనుకున్నాం. అప్పుడే మీ అత్తగారు మా ఇంటికొచ్చి రహస్యంగా మాట్లాడారు. వదిన గారు, ఆ అమ్మాయి మాకు బాగా నచ్చింది, అందుకే వదులుకోలేక ఇక్కడ దాకా వచ్చాం. కట్నం అనేది నా భర్తకు కావాలి గాని నాకు గాని నా కొడుకు గాని అవసరం లేదు. ఆయన అడుగుతున్నారు కాబట్టి మీరిచ్చుకోలేరని నాకు అర్థమైందని అనింది. అందుకే ఆయన అడిగిన దాంట్లో మీరెంత ఇవ్వగలరో అంతే ఇవ్వండి, మిగిలిన డబ్బుని నేను మీకు ఇస్తానని చెప్పిందమ్మా. అది పెళ్లి రోజు ఆ అబ్బాయి చేతిలో పెట్టండి అని చెప్పారు. ఆ డబ్బిచ్చి వెళ్తూ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నారు. సందర్భం వచ్చింది కాబట్టి నీకిప్పుడు చెప్తున్నాను. ఆ మాట విన్న అంజలికి ప్రాణం విలవిలలాడింది. అత్తమ్మ తన కోసం ఇంత చేసిందా అని మరింత బాధపడింది. ఆ రోజు నుంచి అంజలిలో పూర్తి మార్పు వచ్చింది. ఉదయాన్నే నిద్రలేచి ఇంటి పనులని పూర్తి చేసుకుని తర్వాత తన ఆఫీస్ వర్క్ చేసుకునేది.
సాయంత్రం వేళల్లో అలాగే శని ఆదివారంలో పూర్తిగా వ్యాపారంలో మునిగిపోయేది. అలా 2 చేతులా సంపాదిస్తూ తన ఉద్యోగం డబ్బుల్లో 20,000 అమ్మగారికి పంపించి వ్యాపార లావాదేవీలన్నీ అత్తగారికి తిరిగి అప్పచెప్తుంది. వ్యాపారంలో ఎంతగా కలిసిపోయిన అంజలి ఒకరోజు అరుణ్, ఏంటంజలి, అసలు ఈ వ్యాపారమే వద్దాన నువ్వు ఇప్పుడు మాతో పాటు కలిసి ఇంత హుషారుగా చేస్తున్నావేంటి? అప్పుడు అంజలి ఏడుస్తూ భర్తకు క్షమాపణ చెప్పింది. అత్తగారు కట్టం విషయంలో చేసిన సాయం తన తప్పంతా వివరించింది. అయ్యో, ఇప్పుడు ఎందుకు అంత బాధపడుతున్నావు? నువ్వేదో తెలియకన్నావు, వదిలే. ఇప్పుడు నువ్వు సంతోషంగా వ్యాపారం ఉద్యోగం 2 చేసుకుంటున్నావు కదా, అదే మాకు సంతోషం. భర్త ఓదార్పు అంజలి మనసును తేలికపరిచింది. వ్యాపార బాధ్యతలు చేపట్టిన అంజలి కేవలం ఊరికే పరిమితం కాకూడదని నిర్ణయించుకుంది. ఒకరోజు అత్తామామలు భర్తతో కలిసి తన కొత్త ప్రణాళికను వివరించింది. అత్తయ్యగారు, మావయ్య గారు, మన అప్పడాల రుచి అద్భుతం. కానీ మన ప్యాకింగ్, మార్కెటింగ్ ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నాయి. ఇప్పుడు కాలం మారిందిగా. నేను మన అప్పడాలకు ఒక కొత్త బ్రాండ్ పేరు, నాణ్యమైన ప్యాకింగ్ ఇచ్చి నేరుగా పెద్ద సూపర్ మార్ట్లకి, ఆన్లైన్లో కూడా అమ్మాలని అనుకుంటున్నాను. అంజలి చెప్పింది విని వాళ్ళు సరే అంటారు. అంజలి చెప్పినట్టుగానే అప్పడాలకు అబ్బాపురం శాంతమ్మ అప్పడాలు అని పేరు పెట్టి ఆకర్షణీయమైన ప్యాకింగ్తో మార్కెట్లో కుదిలింది. అంతేకాకుండా ఊరిలో ఉన్న నిరుద్యోగ మహిళలందరినీ పిలిచి వారికి ఉపాధి కల్పిస్తూ పెద్ద షెడ్ కూడా ఏర్పాటు చేసింది. కొన్ని నెలల తర్వాత ఒకరోజు ఊరి పెద్ద కోటయ్య గారు మరి కొంతమంది గ్రామస్తులతో కలిసి రంగయ్య గారింటికి వచ్చారు. రంగయ్య గారు ఇంట్లో ఉన్నారా? శాంతమ్మ గారు ఒకసారి బయటికి రండి. కోటయ్య గారి పిలుపు విని రంగయ్య, శాంతమ్మ, అరుణ్, అంజలి అందరూ బయటకొచ్చారు. శాంతమ్మ గారు, మీ కోడలు అంజలి చేసిన పని గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. మన ఊరి అప్పడాలు ఇప్పుడు పట్టణాల్లో పెద్ద పెద్ద షాపులు కనిపిస్తున్నాయి. అంతా అబ్బాపురం శాంతమ్మ అప్పడాలు కావాలని అడుగుతున్నారట. అవును కోటయ్య గారు, ఇదంతా మా అంజలి సెలవే. తను వచ్చిన తర్వాతే మా వ్యాపారం ఈ స్థాయికి చేరింది. అంజలి అమ్మ, నువ్వు కేవలం మీ ఇంటి వ్యాపారాన్ని పెంచడమే కాదు, మన ఊర్లో 10 మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పించు. వాళ్ళంతా నీ వల్లే ఈరోజు గౌరవంగా బ్రతుకుతున్నారు. చదువుకున్న తెలివితేటలు ఇలాంటి మంచి పనికి వాడుతున్నందుకు నిన్ను చూసి మా ఊరు ఎంతో గర్విస్తోందమ్మా. నువ్వు మా ఊరికొచ్చిన మహాలక్ష్మివి తల్లి. ఆ మాటలు విన్న శాంతమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. కోటయ్య గారు వెళ్లిన తర్వాత శాంతమ్మ అంజలిని దగ్గరికి తీసుకుంటుంది. అమ్మా అంజలి, నువ్వే నా పేరు నిలబెట్టావు. నేను కేవలం అప్పడాలు చేసి అమ్మడం వరకే చూశాను. కానీ నువ్వు మా ఇంటి గౌరవాన్ని, మన ఊరి పేరుని ఎక్కడికో తీసుకెళ్ళు. అప్పుడు ఆ వ్యక్తి 30,000 అంటే ఆశ్చర్యపోయావు. కానీ ఈరోజు నువ్వు 100 మందికి అన్నం పెడుతున్నావమ్మా. అత్తయ్యగారు, మీ చేతి రుచి అని పునాది లేకపోతే నేను ఈ గోపురాన్ని కట్టలేను. మీరు నా మీద చూపించిన నమ్మకం, ఆ రోజు మీరు నాకిచ్చిన తాళాల గుత్తి నన్ను ఇంతటి విజయం వైపు నడిపించాయి. చూసావా అంజలి, ఏ వ్యాపారం అయితే వద్దని ముఖం తిప్పుకున్నావో ఈ రోజు అదే వ్యాపారంతో నువ్వు అందరి చేత మెప్పు పొందుతున్నావు. అవునండి, కష్టపడే మనసుండాలే కాని చేసే పని ఏదైనా మనకు గౌరవాన్ని తెస్తుంది. అత్తమ్మ మంచితనం ముందు నేను సంపాదించే ఏ డబ్బు సరిపోదండి. అబ్బాపురం అప్పడాల వ్యాపారం ఇప్పుడు అత్తాకోడళ్ల అనుబంధానికి ఒక గుర్తుగా నిలిచిపోయింది.